చిన్న స్పోర్ట్స్ కార్ అనుకున్నారు కదా, ఇది బోల్ట్ మస్టాంగ్ టార్క్ ఎయిర్ బడ్స్. వరల్డ్లోనే ఫస్ట్ టైం ఒక TWS బ్రాండ్ మస్టాంగ్ అనే స్పోర్ట్స్ కార్తో కొలాబరేట్ అయింది. ఇది నేను అమెజాన్లో 1799 రూపాయలకి బుక్ చేసుకున్నా. నా దరిద్రం ఏంటంటే ఇది బుక్ చేసుకుని డెలివరీ అయ్యాక తర్వాత దీని ప్రైస్ చూసుకుంటే 1500కు పడిపోయింది భయ్యా. చాలా ఫీల్ అయిపోయాను భయ్యా. ఇలాంటివి 1500లో ఉన్నాయి కానీ ఈ డిజైన్ బాగుందని ఇదే బుక్ చేసుకున్నా. సరేలే అని పార్సల్ ఓపెన్ చేసి చూస్తే బాక్స్ మాత్రం ఇలా ఉంది. బోల్ట్ మస్టాంగ్ టార్క్ బాక్స్ మాత్రం సింపుల్గా బాగుంది భయ్యా. బాక్స్ ఓపెన్ చేసి చూస్తే ముందుగా మనకు రేసు గుర్రం కనిపిస్తుంది. తర్వాత దాన్ని ఓపెన్ చేసి చూస్తే ఏవో 2 పేపర్లు ఉన్నాయి. బాక్స్లో ఏమేమి కంటెంట్లు ఉన్నాయో చూడకుండా ముందుగా బడ్స్ను ఓపెన్ చేసి చూశాను. ఎందుకు ఆపుకోలేకపోయాను. దీన్నే మా ఊర్లో ఆతృత అంటారు. చూడండి బడ్స్ డిజైన్ ఎంత బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. బడ్స్ ఓపెన్ చేయగానే రెడ్ లైట్ చూడండి ఎలా బ్లింక్ అవుతుంది. ఫుల్ అట్రాక్షన్ చేస్తుంది ఇది. ఎప్పుడైనా బాక్స్లో ఏమున్నాయో చూద్దాం. బాక్స్లో బడ్స్ని ఎలా యూజ్ చేయాలో మాన్యువల్ గైడ్ ఒకటి ఇచ్చాడు. మస్టాంగ్ కార్ స్టిక్కర్స్ ఇచ్చాడు. ఛార్జింగ్ పెట్టుకోవడానికి టైప్-C కేబుల్ ఒకటి ఇచ్చాడు. ఓవరాల్గా చూసుకుంటే బాక్స్లో ఉన్న కంటెంట్స్ ఇవి. చూడ్డానికి ఇది సేమ్ స్పోర్ట్స్ కార్లా ఉంది. ఇంకో యాంగిల్లో చూస్తే ఇది UFOలా కూడా ఉంది. UFO అంటే ఏలియన్లు తిరిగే స్పేస్ షిప్లా ఉందని అంటున్నా. ఇది సేమ్ మస్టాంగ్ స్పోర్ట్స్ కార్కి బ్యాక్ సైడ్ 2 సైలెన్సర్లు ఎలా అయితే ఉంటాయో దీని బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే ప్లేస్లో 2 టైప్-C పోర్ట్లు ఇచ్చాడు. 10 minutes ఛార్జ్ చేస్తే 100 minutes ప్లేబ్యాక్ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. 50 hours ప్లేబ్యాక్ వస్తుంది. ఇది బ్లూటూత్ వర్షన్ 5.4తో వస్తుంది. బ్లింక్ అండ్ పేర్ అంటారు కదా, ఇది నిజం. చాలా స్పీడ్గా కనెక్ట్ అవుతుంది. ఇందులో మొత్తం 4 మైక్స్ ఉంటాయి. క్రిస్టల్ క్లియర్ కాల్స్ మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఇందులో సౌండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇందులో మనకు 13mm బూమెక్స్ డ్రైవ్స్ని యూజ్ చేశారు. సాంగ్ వింటుంటే బేస్ చాలా బాగుంది. ఎక్కడా తగ్గలేదు. సౌండ్ ఇచ్చి పడేసింది. కాల్ క్వాలిటీ చెక్ చేశాను. ఇందులో నాయిస్ క్యాన్సిలేషన్ ఉండడం వల్ల మనం కాల్స్ మాట్లాడేటప్పుడు పక్కన సౌండ్లు తగ్గించేసి మన వాయిస్ క్లియర్గా వినపడేలా చేస్తుంది. ఇప్పుడు ఈ వాయిస్ అంతా నేను బ్లూటూత్లోనే రికార్డ్ చేశాను. మొబైల్ నుంచి రికార్డ్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూడండి. ఇది మొబైల్ నుంచి రికార్డ్ చేస్తున్నాను. ఆ వాయిస్కి ఈ వాయిస్కి ఎంత డిఫరెంట్ తేడా ఉందో. ఈ బ్లూటూత్కి సంబంధించి ప్లేస్టోర్లో బోల్ట్ యాప్ అని ఒక యాప్ ఉంది. ఈ యాప్ని ఇన్స్టాల్ చేసుకొని బ్లూటూత్ని ఈ యాప్కి కనెక్ట్ చేస్తే మనకి ఇంటర్ఫేస్ ఇలా కనిపిస్తుంది. ఇందులో మనకు బ్లూటూత్ పర్సంటేజ్ ఎంత ఉందో చూపిస్తుంది. ఇందులో ఇక్కడ ఈక్వలైజర్లోకి వెళ్తే సాంగ్కి సంబంధించిన ఆప్షన్లు చాలా ఉన్నాయి. ఇందులో మీరు నేచురల్ మోడ్, రాక్, పాప్, క్లాసికల్, బేస్ ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా, మెయిన్ వాల్యూమ్, ట్రైబల్ మీరు అన్నీ ఇక్కడి నుంచి కంట్రోల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కీస్టోన్లోకి వెళ్తే బడ్స్పై సింగిల్ ట్యాప్ చేస్తే వీడియో ప్లే చేయడం, స్టాప్ చేయడం, బడ్స్ టచ్ కంట్రోల్ అన్ని ఇక్కడి నుంచి కస్టమైజ్ చేసుకోవచ్చు. ఇందులో బ్లూటూత్ పేరు కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా బడ్స్ గురించి నా రివ్యూ ఇది. వీడియో నచ్చితే లైక్ కొట్టి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.